దేవుడు ఆయన యొక్క కృపను, ఆయన యొక్క మెండైనటువంటి కృపను తన యొక్క ప్రజల మీద అనుగ్రహించునుగాక. ఈ రాత్రి ఎవరికైనా దేవుని కృప కావాలని ఆశపడుతున్నారా? ఎవరైనా దేవా నీ యొక్క ఆశీర్వాదాన్ని నా జీవితం పైన నేను కోరుకుంటున్నాను ప్రభువా అనేటువంటి ఆలోచన ఎవరిపైనైనా, ఎవరి మనసులోనైనా ఉందా? మనము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున, చదవండి, నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి వ్యక్తి ఈ యొక్క భూమండలం పైన, భూప్రపంచంలో ఆయన ప్రతి వ్యక్తి 3 విషయాలు కోరుకుంటాడు. మొట్టమొదటిది రక్షణ, రెండవది నిబంధన, మూడవది శాంతి. మొట్టమొదటిది రక్షణ, రెండవది నిబంధన, మూడవది శాంతి. ఈ 3 కూడా దేవుని యొక్క కృప మన జీవితం పైన ఉంటే అప్పుడు ఈ 3 కూడా మనము పొందుకోవచ్చు. మనకు రక్షణ కావాలంటే దేవుని కృప కావాలి. నిబంధన, దేవుని యొక్క నిబంధన, దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు కావలసిన ప్రతి అక్కరను తీరుస్తాడు అనేటువంటి నిబంధన మనకు తోడై ఉండాలంటే దేవుని కృప కావాలి. మనకు దేవుని యొక్క శాంతి, సమాధానము కావాలి అంటే దేవుని యొక్క కృప కావాలి. ఒక ఊరిలో రైతులందరికీ ఈ యొక్క మాట తెలుసు. ఏంటంటే 2 రైతులు ఉన్నారు ఒక ఊరిలో. వారు ఇద్దరు కూడా అదే విత్తనాన్ని విత్తారు. ఒక రైతు విత్తినటువంటి భూమిలో రెట్టింపు పంట కోతకు వచ్చింది. ఇంకొక రైతుకు మాత్రము చాలా కొద్దిగా మాత్రమే పంట చేతికి వచ్చింది. ఎందుకు అని ప్రశ్నిస్తే అది వర్షం వలననో లేకపోతే మట్టి వలననో కాదు, కానీ దేవుని యొక్క కృప వలన మాత్రమే అని ఆ రైతు చెప్పాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, మన జీవితం కూడా అట్టి రీతిగా ఉంటుంది. మన యొక్క కష్టార్జితము ఒకటే సరిపోదు. మనకు దేవుని యొక్క కృప కూడా కావాలి. హల్లెలూయా. దేవా నీ కృప నాకు కావాలి అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి 2 చేతుల పైకెత్తి, దేవా నీ కృప నా జీవితం పైన ప్రకాశింప చేయమని ప్రార్థించు. ఇప్పుడే చెప్పు, దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. ఇంకొక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు. ఆ రైతు చాలా కష్టపడేవాడు. రాత్రనక పగలనక ఆ యొక్క పంటను జాగ్రత్తగా కాపుకొచ్చినంత వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన కొంచెం ధనము సంపాదించాడు. ఏమీ లేనటువంటి భూమి నుండి ఆయన 5 ఎకరాలు భూమిగా ఆయన మార్చుకోగలిగాడు. ఆయన మార్చుకున్న తర్వాత, సంపాదించిన తర్వాత 5 ఎకరాల భూమిని ఆయన 2 కుమారులకు పంచాడు. మొదటి కుమారుడు చక్కగా తండ్రి యొక్క మాట విన్నాడు, తన యొక్క ఆజ్ఞలు గైకున్నాడు, ఆయన చెప్పినట్టు రీతిగా ఆయన నడుచుకున్నాడు. మొదటి కుమారుడు చక్కగా నీతిమంతుడిగా బ్రతికాడు, నిజాయితీగా బ్రతికాడు, ఆయన దేవుని యందు నమ్మిక ఉంచాడు. రెండవ కుమారుడు మాత్రము ఆయన మత్తుకు బానిసయ్యాడు, మత్తు పదార్థాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఆల్కహాల్, ఈ యొక్క మందు త్రాగడం మొదలుపెట్టాడు. ఆయన నెమ్మదిగా ఆ యొక్క 2.5 ఎకరాలు ఏ భాగమైతే రెండవ కుమారుడికి వచ్చిందో కొంత భాగము అమ్మేశాడు. కొన్ని సంవత్సరాలకి ఆ యొక్క రెండవ కుమారుడు తను కలిగి ఉన్నటువంటి భూమిని అంతటినీ అమ్మేశాడు. ఒకరోజు ఆయన ఏడ్చుకుంటూ తన యొక్క పెద్ద అన్న దగ్గరికి వచ్చి అన్నాడు, అన్నా, నా దగ్గర ఇంకా మిగిలింది ఏమీ లేదు అన్నాడు. వెంటనే పెద్దన్న తను ఆ యొక్క తమ్ముణ్ణి తన యొక్క పొలానికి తీసుకువెళ్ళి ఆయన ఒక శక్తివంతమైనటువంటి మాట చెప్పాడు. ఆయన తన యొక్క పంట వైపు చూపిస్తూ ఆ యొక్క తమ్ముడికి ఆ యొక్క పంట వైపు చూపిస్తూ ఏమని చెప్పాడంటే, తమ్ముడు, మనిద్దరికీ కూడా ఈ యొక్క భూమి మన తండ్రి నుండి వచ్చిందే, కానీ నేను ఎప్పుడైతే దేవునికి నా యొక్క ప్రాధాన్యతను ఇచ్చానో,
ఎప్పుడైతే దేవునికి నా యొక్క ప్రాధాన్యతనిచ్చానో అప్పుడు దేవుని యొక్క కృప నా పైన మెండుగా ఆయన అనుగ్రహించాడు. ఆయన చెప్పినటువంటి ఆ శక్తివంతమైనటువంటి మాట ఏంటంటే, నిజమైనటువంటి ఆశీర్వాదము భూమి కాదు, నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుని యొక్క కృప. హల్లెలూయా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కటాక్షమే నిజమైనటువంటి ఆశీర్వాదము. ఈ రాత్రి వేళ నీవు అనుకుంటా ఉండొచ్చు, దేవా నీవు నా పొలాన్ని దీవించు, నీవు నా యొక్క ఎడ్లను దీవించు, దేవా నీవు నా యొక్క కుటుంబాన్ని దీవించు అనేటువంటి ప్రార్థన చేస్తున్నావేమో. కానీ దేవుడు వేచి ఉండేది ఏంటంటే, నీవు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే ఇట్టి రీతిగా మనం చూస్తాము. 2వ భాగంలో ఇలా చూస్తాము, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించుచు, హల్లెలూయా, ఆశీర్వదించును, నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశీర్వదించును. అనగా ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమెన్. అందరూ చెప్పండి, ప్రక్కవారు తిరిగి చెప్పండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ప్రక్కవారికి చెప్పండి, ప్రక్కవారికి నాకు కాదు, ప్రక్కవారికి చెప్పండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కృప లేకుండా ఎంత పెద్ద ఆస్తి ఉన్నా సరే మటుమాయం అవుతుంది. దేవుని యొక్క కృప కానీ మనం కలిగి ఉంటే, మనం ఎంత చిన్నది పొందుకున్నా, ఎంత చిన్న ఆస్తి కలిగి ఉన్నా దాని నుండి గొప్ప సంపద నీకు రాబోతుంది. హల్లెలూయా. ఈ రాత్రి కాలము నీవు ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క కృప కొన్ని పనులు చేస్తుంది. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, దేవుని కృప లేక కటాక్షము, దేవుని యొక్క కృప వలన మనుషులు ప్రత్యేకింపబడతారు. అందరూ చెప్పండి, ప్రత్యేకింపబడతారు. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి, ప్రత్యేకింపబడతారు. ఏమండి, ఎవరికైనా ప్రత్యేకింపబడ్డం అంటే ఎంత ఇష్టం? బాగుంటుందా లేదా? ఇప్పుడు మీటింగ్కి నేను వచ్చాను, నన్ను ప్రత్యేకంగా కూర్చోబెట్టారు, ప్రత్యేకంగా సన్మానించారు, నాకు నచ్చుతుందా నచ్చదా? అలాగే దేవుని యొక్క కృప కానీ మన జీవితంలో ఉంటే, దేవుని యొక్క కృప కానీ మన పట్ల ఉంటే, అప్పుడు ఖచ్చితంగా మనం ప్రత్యేకింపబడతాము. ఉదాహరణకి మోషే యొక్క జీవితంలో చూస్తే, మోషే ఈ మాట చెప్పాడు. ఎక్కడంటే నిర్గమాకాండము 33వ అధ్యాయము 16వ వచనంలో ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? అంటే నీవు మాతో వచ్చుట వలనే కదా అనేటువంటి మాట మోషే చెప్తున్నాడు. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. మనము ఈ యొక్క ప్రజలలో నుండి, భూమిలో నుండి దేవుని యొక్క కృపగాని మన పట్ల ఉంటే మనము ప్రత్యేకింపబడతాము. హల్లెలూయా. మనము ప్రత్యేకింపబడతాము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృప అనగా ఏంటి? దేవుని యొక్క కృప అనగా, దేవుని యొక్క కృప ఎక్కడ కనబడుతుంది? ఆ యొక్క ప్రత్యేకత ఎక్కడ కనబడుతుందంటే, మన యొక్క కుటుంబాల్లో కనబడుతుంది, మన యొక్క పనిలో కనబడుతుంది, మన యొక్క వ్యవసాయంలో కనబడుతుంది, మన యొక్క ఆరోగ్యంలో కనబడుతుంది, మన యొక్క పిల్లల్లో కనబడుతుంది. ఒకవేళ దేవుని యొక్క కృప కానీ మనము కలిగి లేకపోయినట్లయితే అప్పుడు మనము కష్టపడతాము. కానీ దేవుని యొక్క కృప కానీ మనం కలిగి ఉంటే అప్పుడు సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా అసాధారణమైనటువంటి పనులు చేస్తారు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, యోసేపు బానిసగా ఆయన అమ్మివేయబడ్డాడు. యోసేపుని కానీ మనము ఉదాహరణగా తీసుకుంటే, ఆయన ఇతరులు, అతని యొక్క సహోదరులందరూ కూడా తనని దూషించారు, తనపైన అభండాలు వేశారు. తను ఆ యొక్క బానిసగా వెళ్ళిన తర్వాత కూడా, ఒక ఎత్తుకి ఎదిగిన తర్వాత కూడా మరలా తిరిగి చెరసాలలో ఆయన వేయబడ్డాడు. ఆయన ఆ యొక్క చెరసాలలో వేయబడినప్పటికీ దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే, దేవుడు యెహోవా ఆయనతో ఉండెను. హల్లెలూయా. యెహోవా యోసేపుతో ఉండెను. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క కృప కానీ మన పైన ఉంటే చెరసాల నుండే మనము ప్రధానమంత్రి అవ్వగలము. హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని యొక్క కృప ఈ రాత్రి మనకి చాలా అవసరము. ఎందుకంటే దేవుని యొక్క కృప వలన మనము
గొప్ప స్థాయిలకి ఎదగలము. ఇద్దరు కుర్రాల్ని మనము ఒక గ్రామంలో ఉదాహరణగా తీసుకుంటే, ఆ ఇద్దరు కుర్రోలు కూడా అదే స్కూల్కి వెళ్తారు, అదే పాఠాలు నేర్చుకుంటారు, అదే టీచరు ఇద్దరు కుర్రోలకి పాఠాలు చెప్తూ ఉంటారు. కానీ ఒకడేమో కలెక్టర్ అవుతాడు, ఇంకొక ఆయనేమో పని కొరకు స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ కావాల్సింది చదువు కాదు, చదువు మాత్రమే కాదు, దేవుని యొక్క కృప కూడా కావాలి. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈ రాత్రి దేవుని యొక్క కృప ఇంకొకటి చేస్తుంది. ఏంటంటే దేవుని కృప మనతో ఉంటే, దేవుని కృప మనపైన ఉంటే మనకు ఏమాత్రము లోటు ఉండదు, ఏమాత్రము కొదువు ఉండదు. ఈ మాట మనకు అందరికి తెలిసినటువంటి వాక్యం నుండే మనం చూసుకోవచ్చు. 23వ కీర్తన 1వ వచనం తీనవసరం లేదు, మనందరికి తెలుసు. ఏంటది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క కృపగానే మనపైన ఉంటే, దేవుని యొక్క కటాక్షము మనపైన ఉంటే, అప్పుడు మానవ సామర్థ్యానికి మించినటువంటి క్రియలు మనము చేయగలము. హల్లెలూయా. దేవుని యొక్క సామర్థ్యము ఉంటే ఏమవుతుందో తెలుసా? ఉదాహరణకు ఒక విధవరాలు తీసుకుందాము. ఆమె పేరు సారేపతు. ఆమె ఒక విధవరాలు. ఆ యొక్క విధవరాలు దగ్గర ఏముంది? ఏమీ లేదని చెప్పింది. సరే ఏముంది అని అడిగితే కొంచెం పిండి ఉందండి, కొంచెం ఒక బుడ్డిలో కొంచెం నూనె ఉందండి అని చెప్పింది. కానీ ఎప్పుడైతే ఆమె ఏమందంటే, ఈ యొక్క బుడ్డిలో నూనె, ఈ యొక్క పిండి రొట్టె చేసుకొని నేను నా కుమారుడిని చనిపోదామని చెప్పి అనుకుంటున్నామండి అని చెప్పింది. కానీ మీకు ఒక విషయం చెప్పనా? ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించిందో, దేవుని యొక్క ప్రవక్తకు విధేయత చూపించిందో, అప్పుడు ఆ యొక్క పిండే ఎప్పటికీ ఆగలేదు, ఆ యొక్క నూనె ఎప్పటికీ ఆగలేదు. ఆ యొక్క నూనె ఇంకా పొంగి పొర్లుచుండెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క కృప కానీ మనకు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క కొద్దిగా ఉండేటువంటి పిండి ఎలాగైతే సమృద్ధిలోకి మార్చివేయబడిందో అదే రీతిగా కొద్దిగా కలిగి ఉండేటువంటి మనము సమృద్ధిలోకి నడపవేయబడతాము. హల్లెలూయా. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నేను ఈ యొక్క చిన్న గ్రామంలో ఉన్నాను కదండి, ఈ యొక్క చిన్న సిటీలో ఉన్నాను కదండి, ఇంత చిన్న పల్లెటూరులో నేనున్నాను కదండి, దేవుడు నన్ను ఎలా ఆశీర్వదిస్తాడని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. మరి చిన్న గ్రామం నుండే కదా యోసేపు కూడా ప్రధానమంత్రి అయ్యాడు. ఆమేన్. నా ప్రియ సంగమా, అనేక మంది ఇటువంటి పరిస్థితి సాధారణంగా గ్రామాల్లో ఎదుర్కొంటూ ఉంటారు. ఏంటా ఇక పరిస్థితి అంటే, కొన్ని సంవత్సరాలు పంట బాగా వస్తుంది, కానీ కొన్ని సంవత్సరాలు పంట అంత సరిగ్గా రాదు. కానీ ఆ యొక్క సరిగ్గా రానటువంటి సంవత్సరంలో కూడా కొంతమంది రైతులు వారి యొక్క భూమిలో అధిక ఫలాన్ని చూస్తూ ఉంటారు. ఆ యొక్క అధిక ఫలాన్ని ఎందుకు చూస్తారో తెలుసా? దేవుని యొక్క కృప వారిపైన ఆ సంవత్సరం కూడా ఉంటుంది గనుక. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క కృప ఎప్పుడైతే మన పట్ల ఉంటుందో అప్పుడు మన యొక్క పరిస్థితులు ఎంత చెడ్డగా ఉన్నా, మన చుట్టూ ఎంత మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే, అప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కృప మనల్ని ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అతని యొక్క పొలం పైన దేవుని యొక్క కృప ఉన్నది. ఇంకొక ఉదాహరణ మరలా ఒక విధవరాలు గురించి చెప్తాను. ఈ యొక్క విధవరాలు చాలా యవన ప్రాయంలోనే తన యొక్క భర్తను కోల్పోయింది. ఆమె ఆ యొక్క భర్తను కోల్పోయి ఆమె ఎంతో శ్రమపడుతూ ఎంతో శ్రమిస్తూ ఆమె యొక్క కుమారుణ్ణి పెంచింది. ఎంతో రెక్కలు మొక్కలు చేసుకొని ఆ యొక్క చదువు నేర్పిస్తూ చదువు స్కూల్కి పంపిస్తూ బుక్స్ ఎంత ఖరీదైనప్పటికీ కొంటా ఉంది. ఏం చేసిందంటే పొలంలో పనిచేసింది. ఆ యొక్క ఎండనక వాననగా పనిచేసి ఆ యొక్క డబ్బులన్నీ సమకూర్చి కొడుకుకు చదువు నేర్పించింది. కొడుకు కొంచెం పెద్దవాడయ్యాడు, పట్టణానికి వెళ్ళాడు. ఆయన పట్టణానికి వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా నెమ్మదిగా ఆ యొక్క కాల్స్ చేయడం ఆపేశాడు, ఫోన్ కాల్ చేయడం ఆపేశాడు. ఇంతకుముందు రోజు ఫోన్ చేసేవాడు. 2 రోజులకు ఒకసారి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసేవాడు, 4 రోజులు ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. తర్వాత వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, అలాగా క్రమేపీ తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఆయన చెడు సహవాసానికి అలవాటయ్యాడు, చెడు అలవాటులకు ఆయన లోనయ్యాడు.
దీని వలన ఆ తల్లికి తెలుసుకుంది. తల్లి రోజు రాత్రి ఏడుస్తూ ప్రార్థన చేసేది. ఏమనంటే, ప్రభువా నా కుమారుణ్ణి మరలా తిరిగి నా దగ్గరికి తేవా అని చెప్పి ఆమె రోజు రాత్రి ఏడుస్తూ ఆ యొక్క కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేది. ఒక రాత్రి అకస్మాత్తుగా సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక రాత్రి ఆ కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అకస్మాత్తుగా ఆ యొక్క గ్రామానికి తిరిగి ప్రత్యక్షమయ్యాడు. ఆయన తిరిగి వచ్చాడు. వచ్చి తల్లి యొక్క పాదాల దగ్గర పడి ఆయన అన్నాడు, అమ్మా నా జీవితము నాశనం అయిపోయింది, నన్ను కాపాడవా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క తల్లి తన యొక్క కుమారుడు యొక్క ముఖము పైకెత్తుతూ చేతులు రెండు పట్టుకొని పైకెత్తుతూ ఏమని చెప్పిందంటే, నాన్న నిన్ను కాపాడింది నేను కాదు, నేను నిన్ను కాపాడలేను అని చెప్పి ఆమె ఏమని చెప్పిందంటే, దేవుని కృప నిన్ను కాపాడింది, దేవుని కృపే నిన్ను ఆ చెడ్డ అలవాట్ల నుండి తీసుకొచ్చింది అని చెప్పింది. ఈ యొక్క సన్నివేశం బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, పిల్లలు దూరంగా వెళ్ళిపోవచ్చు, పిల్లలు మనల్ని విడిచి దూరంగా పట్టణాలకు వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్ అని, బెంగళూరు అని, విశాఖపట్నం అని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు. కానీ ఆ యొక్క పిల్లల్ని మరలా తిరిగి మన దగ్గర తీసుకొచ్చేది ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప వారి పట్ల ఉంటే, నీ యొక్క ప్రార్థన ద్వారా వారి పట్ల ఉంటే, దేవుని యొక్క కటాక్షము వారి పట్ల ఉంటే, అప్పుడు ఖచ్చితంగా వారు దూర పట్టణాలే కాదు, దూర దేశాలు వెళ్ళినా మరలా తిరిగి నీ దగ్గరికి వస్తూ ఉంటారు. దేవుని కృప తన మనుషులను కాపాడుతుంది. దేవుని కృప తన మనుషులను కాపాడుతుంది. మనము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఈ మాట మనం చూస్తూ ఉంటాము. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నీవే ఖేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. హల్లెలూయా. వారిని ఖేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు అంటాం. దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క ఖేడం ఏం చేస్తుంది? ఖేడం ఏం చేస్తుందంటే దాడుల నుండి రక్షిస్తుంది. ఆమెన్. మనం సైనికుల దగ్గర ఉంటుంది ఈ యొక్క ఖేడము. ఈ యొక్క ఖేడం ఏం చేస్తూ ఉంటుందంటే దాడుల నుండి రక్షిస్తూ ఉంటుంది, బాణాల నుండి రక్షిస్తూ ఉంటుంది, ప్రమాదం నుండి రక్షిస్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క దాడులు, నీ యొక్క ప్రమాదాలు, నీ యొక్క బాణాలు ఏమై ఉందో నాకైతే తెలియదు, కానీ నీ యొక్క దేవాది దేవునికి తెలుసు. నీ యొక్క దేవాది దేవుడు నిన్ను ప్రతి బాణం నుండి కాపాడుతాడు. హల్లెలూయా. ప్రతి ఆపద నుండి ఆయన యొక్క దయ నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఉదాహరణకి దానియేలు మనం తీసుకుందాం. దానియేలు కానీ మనం తీసుకున్నట్లయితే, దానియేలు సింహపు బోనులో ఉన్నాడు. దానియేలు సింహపు బోనులో ఉన్నాడు, కానీ సింహాలు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఏమంటే ఒకసారి ఆలోచించండి, మీరు కానీ సింహపు బోన్లో ఉంటే మీరు ఎలా ఉంటారు? భయపడుతూ ఉంటారా? ధైర్యంగా ఉంటారా? భయపడుతూనే ఉంటాం. నేనైతే ఇంకా భయపడిపోతాను, అమ్మో ఈ సింహం ఎక్కడని తినేస్తుందా అని. కానీ దానియేలు కానీ మనం చూస్తున్నట్లయితే, దానియేలును ఆ యొక్క సింహాలు ఏమీ చేయలేకపోయాయి. ఎందుకో తెలుసా? దేవుని కృప. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుని కృప. దేవుని యొక్క కృప మన జీవితం పట్ల ఉంటే మనల్ని యాక్సిడెంట్ల నుండి కాపాడుతుంది. దేవుని యొక్క కృప అనారోగ్యం నుండి కాపాడుతుంది. దేవుని యొక్క కృప ప్రతి అపవాది యొక్క ప్రణాళిక నుండి కాపాడుతుంది. దేవుని యొక్క కృప ప్రతి అపవాది పెట్టేటువంటి తంత్రముల నుండి కాపాడుతుంది. మన యొక్క శత్రువులు ఎంత గొప్పగా మనల్ని చుట్టుముట్టేసినా సరే, దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే మన శత్రువులను నుండి మనల్ని ఆ సమయంలో కాపాడుతుంది. హల్లెలూయా. నీ పైన ఎంతోమంది ఎన్నో మాటలు అని ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కృప నీ పట్ల ఉంటే అప్పుడు నిన్ను దేవుని యొక్క కృప కాపాడుతుంది. అనేక మంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు నేను దేవుని యొక్క కృపను ఎలా పొందుకోగలను? కరెక్టే మీరు చెప్పింది. దేవుని యొక్క కృప కాపాడుతుంది, దేవుని యొక్క కృప రక్షిస్తుంది. మరి దేవుని యొక్క కృప నేను ఎలా పొందుకోవాలి అంటే, నా ప్రియ సంగమా, బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది.
కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము ఇలా చెప్తుంది, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడండి? యెహోవా నీతిమంతులను, అంటే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట? నీతిమంతులను ఆశీర్వదిస్తాడంట. మరి ఈ యొక్క నీతి అనగా ఏంటి? నీతి అనగా నిజాయితీ అయినటువంటి జీవితము. నీతి అనగా సమగ్రతతో కూడినటువంటి జీవితము. నీతి అనగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము. ఒక రైతు ఇలాగే గొప్ప ఆశీర్వాదాన్ని పొందేసుకుందామని ఆయన ఆ యొక్క బియ్యంలో రాళ్ళను కలిపి ఆ యొక్క బస్తాల్లో అమ్మేవాడు. ఆహా, ఎవరు కనిపెట్టలేరు కదా అనుకున్నాడు. ఒకరోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. కానీ వారం రోజుల తర్వాత ఊరంతటికి తెలిసిపోయింది ఈ రైతు నిజాయితీగా లేడని, ఈ రైతు ఎక్స్ట్రా వెయిట్ని, బరువుని కలిపేస్తున్నాడని. అప్పుడు ఏమైందో తెలుసా? ఒక్కసారి అందరూ కూడా ఆ రైతు దగ్గర నుండి కొండ మాపేశారు. ఎందుకంటే ఆయన నిజాయితీగా లేడు. నీవు నిజాయితీగా లేకపోతే ఒకరోజు నీవు ఫలిస్తావేమో, రెండవ రోజు నీ యొక్క పంట పండుతుందేమో, కానీ 3వ రోజు దేవుడు తన యొక్క కాపుదలను తీసివేస్తాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతులు మాత్రమే ఆశీర్వదిస్తాడు, అనీతి పరులను కాదు. దేవుని యొక్క కటాక్షము ఎవరిపైన ఉంటుందంటే సత్య మార్గంలో నడిచేటువంటి ప్రజలపైన. హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని యొక్క నీతి అనగా ఏంటి? ఎవరైతే దేవుని యొక్క వాక్యం పైన విధేయత చూపిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తారో వారు నీతిమంతులు. మనము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే ఇలా ఉంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. అందరూ చెప్పండి, శ్రద్ధగా విని. ఎవరి మాటలు? పక్క ఆమె మాటలా? ఎదురు ఆమె మాటలా? కాదు, దేవుని మాటలు. హల్లెలూయా. నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ ఒకవేళ నీవు హెచ్చింపబడాలంటే నీవు దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. నీవు హెచ్చింపబడాలంటే దేవుని యొక్క వాక్యానుసార జీవితము నీవు జీవించాలి. ఈ యొక్క దీవెన ఎలా ఉంటుందో తెలుసా? నీ యొక్క గ్రామములో నీవు దీవింపబడతావు, నీ యొక్క పొలములో నీవు దీవింపబడతావు, నీ యొక్క పిల్లలు దీవింపబడతారు, నీ యొక్క పనిలో కూడా నీవు దీవింపబడతావు. విధేయత దేవుని యొక్క కృపను ఆకర్షిస్తుంది. విధేయత దేవుని యొక్క కృపను ఆకర్షిస్తుంది. దేవుణ్ణి మొట్టమొదటిగా నీవు కానీ గణపరిచినట్లయితే ఆయన యొక్క కృప నేను వెంబడిస్తుంది. దేవుని యొక్క మాటను, దేవుణ్ణి నీ యొక్క జీవితంలో గణపరచాలి. ఎలా గణపరచాలండి అంటే చాలా సులభం అండి. మనము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు తీసుకుంటే ఇలా ఉంటుంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. నా ప్రియ సంగమా, మనము ప్రథమ ఫలము దేవునికి ఇస్తున్నామా? మనము ప్రథమ ఆలోచన దేవునికి ఇస్తున్నామా? మనము ప్రథమ సమయము దేవునికి ఇస్తున్నామా? ఇంతకు ముందంటే నా చిన్నప్పుడు యవనస్తులు మాత్రమే ఫోన్ పట్టుకొని దాన్ని ఆడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? యవనస్తులు కాదండి, ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవంగానే ఫోన్ పట్టుకొని మనం దాన్ని కెలుకుతున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రథమ సమయము మనము దేవునికి ఇవ్వట్లేదు. మనము లేచిన వెంటనే మనము దేవుని యొక్క స్వరం వినటానికి మనం కానీ ప్రాధాన్యత ఇస్తే అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనం ఆయన్ని గణపరిచినట్లయితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు.
నీ యొక్క రాబడిలో ప్రథమ ఫలము నీ యొక్క సంఘానికి తీసుకెళ్ళిస్తున్నావా, నీ యొక్క కాపరికి తీసుకెళ్ళిస్తున్నావా? ఎప్పుడైతే నీ యొక్క కాపరిని నీవు గణపరుస్తావో అప్పుడు నీవు దేవుని గణపరిచినట్టు. ఎప్పుడైతే నీ యొక్క సంఘ కాపరిని నీవు ఆశీర్వదిస్తావో, గణపరుస్తావో, గౌరవిస్తావో అప్పుడు దేవుణ్ణి నీవు గౌరవించినట్టు, ఆశీర్వదించినట్టు. నా ప్రియ సంగమా, దేవుడు మనల్ని గణపరిచినప్పుడు, దేవుడు మనల్ని సత్కరించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనకి ఒకటి వస్తూ ఉంటుంది. అదేంటి? గర్వము. మనకు కానీ గర్వం వచ్చిందనుకోండి, మరలా వచ్చినటువంటి ఆశీర్వాదము పోతుంది. అందుకే మనం ఆశీర్వదింపబడినప్పుడు మనము దీనుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? హల్లెలూయా. దీన మనసు కలిగి ఉండాలి మనం. అందుకే యాకోబు గ్రంథము 4వ అధ్యాయం తీయండి ఒకసారి. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనములో ఒక చక్కటైనటువంటి మాట ఉంటుంది. అది ఒకసారి చదవండి అమ్మా ఎవరైనా. 4వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఎక్కువ కృప నిచ్చును. దాని తర్వాత అందుచేత దేవుడు, చదవండి ఒకసారి, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరిని ఎదిరిస్తారండి దేవుడు? అహంకారులను. మనం అనుకుంటా ఉంటాం సంఘానికి వచ్చినప్పుడు మనం చాలా నటిస్తాం, అసలు మనలో ఏ అహంకారం లేదని. కానీ మన మనసులో ఈయనేంటి నాకు చెప్పేది, ఈమెంటి నాకు చెప్పేది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. నా ప్రియ సంగమా, మనము అహంకారంతో కానీ మనం జీవించినట్లయితే దేవుని యొక్క కృప మనల్ని దాటిపోతుంది. ఒక చిన్న గ్రామంలో 2 సహోదరులు ఉన్నారు. ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణదే. ఒక సహోదరుడు చిన్నాయన చక్కగా, చిన్న కుమారుడు చక్కగా ప్రార్థన చేసేవాడు, చక్కగా దేవుని యందు నమ్మిక ఉంచేవాడు, దేవుని యందు నిజాయితీగా బ్రతికేవాడు. కానీ పెద్ద కుమారుడు మోసం చేసేవాడు. ఆయన మందు త్రాగుతూ ఉండేవాడు, దేవుణ్ణి తృణీకరించేశాడు. కొన్ని సంవత్సరాలలో 2 కుమారులు కూడా బాగుండారు ఫస్ట్లో. కానీ క్రమేపీ చిన్నవాడు దేవునికి దగ్గర అయ్యాడు, పెద్దవాడు దేవునికి దూరం అయ్యాడు. పెద్దవాడు ఏమనుకున్నాడంటే, పర్లేదులే, చిన్న తప్పే కదా, ఏం కాదు, దేవుడు క్షమించేస్తాడు, పర్వాలేదులే, ఒక్కసారే కదా మత్తు పదార్థము, ఏం కాదులే అనుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రమేపీ ఏమైందంటే ఆ యొక్క చిన్న అలవాటులు, చిన్న చెడ్డ అలవాట్లు వ్యసనానికి ఆయన లోను చేసాయి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చిన్న కుమారుడు చక్కగా వర్ధిల్లాడు, పెద్ద కుమారుడు మాత్రము ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. చిన్న కుమారుడు తన యొక్క ఇంట్లో పిల్లలు పుట్టారు, భార్య చక్కగా వర్ధిల్లుతుంది. చిన్న కుమారుని యొక్క ఇంట్లో తన యొక్క పిల్లలు చక్కగా చదువుకోవడం మొదలుపెట్టారు, మంచి ఇల్లు కూడా కట్టుకున్నాడు. కానీ పెద్ద కుమారుడు ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, పొలాన్ని పోగొట్టుకున్నాడు, తన యొక్క ఆస్తిని పోగొట్టుకున్నాడు. మనుషులు అడిగారు, ఏంటయ్యా వ్యత్యాసమని. వ్యత్యాసం ఏంటంటే వెంటనే చిన్న కుమారుడు అన్నాడు, ఇది నా బలము కాదు, దేవుని కృప అన్నాడు. హల్లెలూయా. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. నా ప్రియ సంగమా, నరజాతికి దేవుని గొప్ప బహుమానము ఏంటో తెలుసా? యేసుక్రీస్తు. నరజాతికి గొప్ప బహుమానమే యేసుక్రీస్తు. ఆయనే దేవుని కృపై ఉన్నాడు. హల్లెలూయా. మనము ఈ యొక్క మాట మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనబడతా ఉంటుంది. 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమనంటే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ఈ క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నా ప్రియ సంగమా, యేసుక్రీస్తు వలన ఏమైంది? మన యొక్క పాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు వలన ఏమైంది? మనము దేవుని యొక్క పిల్లలుగా మార్చివేయబడ్డాము. యేసుక్రీస్తు వలన ఏమైంది? మనము దేవుని యొక్క కటాక్షమును పొందుకొని ఉన్నాము. ఈ రాత్రి వేళ దేవుడు మన కొరకు వేచి ఉన్నాడు. ఆయన ఎలా వేచి ఉన్నాడంటే, ఒక తండ్రిలాగా. ఒక వృద్ధుడైనటువంటి తండ్రి తన యొక్క ఆ గ్రామం యొక్క మొదటి భాగంలో, అంటే పొలిమేరన ఏమంటారండి దాన్ని? పొలిమేరన. ఆయన వేచి ఉన్నాడు.
ఆయన తన యొక్క కుమారుడు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే ఈ యొక్క గతాన్ని మనం చూసినట్లయితే అర్థమవుతుంది ఎందుకు ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క వృద్ధుడైపోయాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన యవ్వనంలో ఉండేటప్పుడు ఆయన చాలా కష్టపడేవాడు, చాలా శ్రమించేవాడు, పొలంలో పనిచేసేవాడు. ఎందుకు పని చేసేవాడు తెలుసా? తన యొక్క చిన్న కుమారుడిని, తన కుమారుడిని, ఏకైక కుమారుడిని చక్కటి స్కూలుకు పంపాలని, చక్కగా చదివించాలని చెప్పి తను కష్టపడేవాడు. తన యొక్క కంఫర్ట్ అంతా కూడా, సౌకర్యం అంతా కూడా తను సాక్రిఫైస్ చేశాడు. తన యొక్క బలమంతా కూడా నా కుమారుడు చక్కగా చదువుకోవాలి, నా కుమారుడు చక్కటి విద్యను అభ్యసించి ఆయన గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి ఆ తండ్రి ప్రయాసపడ్డాడు. ఆ కుమారుడు ఎదిగాడు. తను ఎదిగిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత కుమారుడు అన్నాడు, నాన్న నేను పట్టణానికి వెళ్తాను అన్నాడు. ఎందుకంటే పట్టణంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా, పట్టణంలో ఇష్టానుసారంగా బ్రతకొచ్చు కదా అనేటువంటి ఆ యొక్క దురాలోచనతో, నాన్న నీవు నా ఆస్తి భాగం నాకు ఇచ్చే, నా ఆస్తి భాగం నాకు ఇచ్చి నేను పట్టణం వెళ్ళిపోతాను, ఈ గ్రామంలో నేను ఉండలేను అని చెప్పి నాన్నతో తగు వేసుకున్నాడు. తండ్రి యొక్క మనస్సు విరిగిపోయింది. తండ్రి యొక్క మనస్సు విరిగినా సరే తన కుమారుణ్ణి ప్రేమించాడు గనక, తను ఏమన్నాడంటే, సరే నాన్న నీకు సగ భాగం ఇస్తానని చెప్పి తన ఆస్తిలో సగ భాగాన్ని ఇచ్చేశాడు. సగ భాగాన్ని ఇచ్చేసి తన యొక్క కుమారుడికి పేరు మీద రాసేశాడు. వెళ్ళిపోయాడు కుమారుడు. ఆ యొక్క గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా అంతా బాగుంది, కుమారుడికి అంతా కొత్త. పట్టణానికి వచ్చాను, ఎంత బాగుంది ఈ పట్టణం, ఎక్కడ చూసినా లైట్సే, ఎక్కడ చూసిన మ్యూజిక్కే, ఎక్కడ చూసిన ఈ పబ్బులు, ఎక్కడ చూసిన మందు, విచ్చలవిడిగా బాగుంది, ఇది ఎలా పడితే అలా జీవించవచ్చు అనేటువంటి ఒక పట్టణాన్ని ఆయన స్వీకరించాడు. కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, కొత్త ఫ్రెండ్స్, కొత్త స్వేచ్ఛ. ఈ యొక్క ఫ్రెండ్స్ సరైనటువంటి వారు కాదు. ఈ ఫ్రెండ్స్ ఎక్కడికి తీసుకెళ్తారో తెలుసా? ఈ గ్రామంలో ఉండేటువంటి స్నేహితులు మందిరానికి తీసుకువెళ్తే, ఈ కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులు పబ్బులకి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు, డిస్కోటెక్స్కి తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ ఆ యొక్క తీసుకువెళ్ళి అక్కడ మందు అలవాటు చేయడం ప్రారంభించారు, మత్తు పదార్థాలు అలవాటు చేయడం ప్రారంభించారు, తప్పటి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు ఈ యొక్క కుమారుడు. కొన్ని సంవత్సరాలు అయింది, తన ఆస్తిని అంతటిని నెమ్మదిగా అమ్మేశాడు. అమ్మేసి తను ఒంటరిగా అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు లేదు కదా, డబ్బుంటేనే స్నేహితులు పట్టణంలో ఉంటారు, ధనం ఉంటేనే పట్టణంలో స్నేహితులు ఉంటారు. కానీ ఒకప్పుడు ఈ కుర్రవాడు సమస్తము కలిగి ఉండేవాడు, ఈరోజు ఏమీ లేకుండా దిగంబరుడిగా మిగిలిపోయాడు. ఒక రాత్రి ఆయన ఒంటరిగా కూర్చొని నా నాన్న ఇంటిలో నా అమ్మ చక్కగా వండేది, మంచి శ్రేష్టమైన భోజనం వండేది కదా, మా నాన్న ప్రతిరోజు సాయంత్రము నా కోసం వేచి ఉండేవాడు కదా అనేటువంటి ఆలోచనలు తనలోకి వచ్చాయి. అప్పుడు వెంటనే తను ఏమనుకున్నాడంటే, తన కళ్ళు నీరుతో నిండిపోయింది, కన్నీరు పారయ్యాడు. కన్నీటితో ఆయన ఏమనుకున్నాడంటే, నా ఇంటిలో, నా తండ్రి ఇంటిలో నా తండ్రికి పనిచేసేవారే ఇంకా మంచి భోజనం తింటూ ఉంటారు కదా, నా తండ్రి ఇంట్లో పనిచేసేవారే ఇంకా మంచి బ్రతుకుతూ ఉంటారు కదా, ఏంటి జీవితం అని చెప్పి ఆయన కన్నీటితో నింపబడి ఉన్నాడు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నేను తిరిగి నా యొక్క గ్రామానికి వెళ్ళిపోతానని. ఆయన ఆ యొక్క నిర్ణయం తీసుకున్నాడు.
ప్రతిరోజు సాయంత్రము ఈ తండ్రి ముసలివాడు అయ్యాడు కదా, ప్రతిరోజు సాయంత్రము ఆ యొక్క పొలిమేర దగ్గర ఆయన కాచుకొని ఉండేవాడు, నా కుమారుడు వస్తాడేమో అని. ప్రతిరోజు సాయంత్రము ఆ యొక్క మెయిన్ రోడ్డుకి వెళ్ళి, ఆ గ్రామం యొక్క మెయిన్ రోడ్డుకి వెళ్ళి వేచి ఉండేవాడు, నా కుమారుడు వస్తాడేమో అని. అప్పుడు ఆ పొలిమేర దగ్గర చూసేటువంటి ప్రజలు కూడా అడిగేవారు, అయ్యా ఎందుకయ్యా ప్రతిరోజు వస్తావు ఇక్కడికి, ప్రతిరోజు ఎందుకు వస్తావు అని అడిగితే ఆయన నెమ్మదిగా సమాధానం ఇచ్చేవాడు ప్రతి ఒక్కరికి. ఈరోజు నా కుమారుడు వస్తాడేమో, ఈరోజు నా కుమారుడు తిరిగి వస్తాడేమో అని తను ఎదురు చూస్తూ ఉండేవాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. అయినప్పటికీ ఆ తండ్రి ప్రతిరోజు ఆ యొక్క మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి ఆయన వేచి ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా నవ్వుతూ చెప్పేవారు, అపహేళన చేసేవారు. ఏమనంటే, నీ కుమారుడు రాడయ్యా, ఆయన చనిపోయాడేమో, నీ కుమారుడు తిరిగి రాడయ్యా, చనిపోయాడేమో, ఎందుకయ్యా వస్తావు, బుద్ధి ఉండాలి, కొంచెం వెళ్ళి నెమ్మదిగా ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి ఈ యొక్క ముసలైనటువంటి తండ్రిని, వృద్ధుడైనటువంటి తండ్రిని అవహేళన చేస్తూ ఉండేవారు. అయినప్పటికీ తండ్రి యొక్క శరీరము క్షీణించిన ఆ యొక్క ప్రేమ క్షీణించలేదు. తండ్రి ఎప్పటికీ ఇంకా లేచి నడవలేకపోయినా ఆ యొక్క ప్రేమ మాత్రమే ప్రతిరోజు సాయంత్రం నడిపించేది ఆ యొక్క పొలిమేరకు. ఒకరోజు సాయంత్రము తండ్రి అక్కడికి నడుచుకెళ్ళి అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సూర్యుడు అప్పుడే అస్తమిస్తూ ఉన్నాడు. అస్తమిస్తూ ఉన్న సమయంలో ఆ యొక్క తండ్రి ఒక ఆకారాన్ని చూచాడు. ఒక ఆకారము నెమ్మదిగా అడుగులేసుకుంటూ దూరంగా కనబడడం ఆ యొక్క తండ్రి చూశాడు. ఆ తండ్రి చూసింది ఏంటంటే, చిరిగిపోయినటువంటి వస్త్రాలను చూశాడు. ఆ యొక్క ముఖములో నీరసాన్ని చూశాడు. బక్క చిక్కిపోయినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి ఆయన చూశాడు. వెంటనే తన యొక్క హృదయంలో ఈయన నా కుమారుడేమో అని అనుమానం వచ్చింది. అనుమానం రాగానే ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా, ఆయన పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ యొక్క గ్రామంలో ఆ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా షాక్లో ఉన్నారు. ఏంటి ఈ వృద్ధుడైనటువంటి వాడు, ఈయన పరిగెత్తడం ఏంటి? ఎందుకంటే వృద్ధులు పరిగెత్తడాన్ని మనం చూడము. ఈ వృద్ధుడు పరిగెడుతున్నాడు. ఏం పరిగెట్టించిందంటే, ఆ యొక్క ప్రేమ పరిగెట్టించింది. ఆ కుమారుడు పట్ల కలిగి ఉండేటువంటి ప్రేమ ఆ యొక్క వృద్ధుడైనటువంటి తండ్రిని పరిగెత్తించింది. వెంటనే ఆ యొక్క తండ్రి కుమారుడు చూశాడు, కాలు మీద పడ్డాడు. నాన్న, నన్ను క్షమించే నాన్న, నేను నీ ముందు రావడానికి అర్హుణ్ణి కాదు. నీ ఆస్తంతా తీసుకెళ్ళి నేను తగలేశాను, నీ ధనమంతా తీసుకెళ్ళి నేను కాల్చేశాను, వ్యసనాలకి నేను ఖర్చు పెట్టాను, మత్తు పదార్థాలకి ఖర్చు పెట్టాను, చెడు సహవాసానికి ఖర్చు పెట్టాను. నీ ముందు తిరిగి నేను నిలబడ్డానికి అర్హుణ్ణి కాదు నాన్న అని ఏడవడం మొదలుపెట్టాడు. కానీ ఆ యొక్క తండ్రి ఆయన లేవనెత్తి గట్టిగా కౌగిలించుకొని కన్నీరు నిండిపోయినటువంటి ఆ యొక్క కళ్ళతో ఆయన చూసి ఏమన్నాడంటే, నీవు ఒకప్పుడు తప్పిపోయావు, కానీ మరలా ఇప్పుడు తిరిగి నాకు దొరికావు అన్నాడు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క కుమారుని తీసుకొచ్చి పెద్ద పండగ చేశాడు ఇంట్లో, పెద్ద పండగ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఏదో తండ్రికి కొడుకుకు మధ్యన జరిగినటువంటి ఒక కథ కాదు. ఎందుకు ఈ యొక్క కథ ఎంతసేపు చెప్పానో తెలుసా? ఈ యొక్క కథ దేవుని మనస్సు. దేవుడు
నీ పట్ల ఎలాగ ఆలోచిస్తున్నాడో ఆ యొక్క మనస్సును ఈ యొక్క కథారూపంలో చూపించాను. కొంతమంది ఈ కుమారుడు వలె ఉన్నారేమో. మీరు మీ యొక్క జీవితాన్ని వ్యర్థంగా వేరే వాటి కొరకు ఖర్చు పెట్టారేమో. మీరు అనేకమైనటువంటి తప్పిదాలు చేసి దేవుడు ఇంకా నన్ను స్వీకరించడు, దేవుడు నుండి నేను దూరంగా వెళ్ళిపోతానని చెప్పి నువ్వు దూరంగా వెళ్ళిపోయావేమో. కానీ గమనించు నా ప్రియ కుమార్తె, కుమారుడా, దేవుడు నీ పట్ల కోపంగా లేడు. దేవుడు నిన్ను శిక్షించడానికి సిద్ధంగా లేడు. కానీ దేవుడు నీ కొరకు ఆ యొక్క రోడ్డు చివరన ఎలాగైతే ఆ యొక్క వృద్ధాప్యములు ఉండేటువంటి తండ్రి వెయిట్ చేశాడో, అలాగే దేవుడు నీ కొరకు నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని ఆయన కూడా వేచి ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా? నిన్ను తృణీకరించడానికి కాదు, నీ వైపు పరిగెట్టడానికి, నిన్ను కౌగలించుకోవడానికి, నిన్ను హత్తుకోవడానికి, నిన్ను ముద్దు పెట్టడానికి నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి నీ కొరకు వేచి ఉంటున్నాడు. ఇంకా దూరంగా ఉండగానే, ఇది ఒక కథ మనము లూకాసు వార్తలో మనకు కనబడుతుంది. తప్పిపోయినటువంటి కుమారుని యొక్క కథ. 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటుందో తెలుసా? ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాణిని చూచి కనికరపడ్డాడంట. నా ప్రియ సంగమా, నువ్వు అనుకుంటున్నావేమి రాత్రి నేను దేవుని నుండి దూరంగా ఉన్నాను, దేవుని నుండి నేను దూరంగా అయిపోయాను అని. ఈ యొక్క రాత్రి గ్రామమే నిన్ను తిరస్కరించి ఉండొచ్చు, మనుషులు నిన్ను హేళన చేసి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కృప నీ కొరకు వేచి ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ నీ పట్ల ఎప్పటికీ చరపరానిది. ఈ రాత్రి వేళ నీవు నీ యొక్క జీవితంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నావేమో, కానీ మరలా తిరిగి నా పరలోకపు తండ్రి దగ్గరికి నీవు రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ తప్పిపోయినటువంటి నీ జీవితంలో నీవు తిరిగి నీ యొక్క పరలోకపు తండ్రి దగ్గరికి మరలా ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కటాక్షాన్ని, ఆయన యొక్క కేడమును నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడు, మనము ప్రార్థన చేద్దాము. ఈ రాత్రి వేళ తిరిగి చెప్పగలవా? దేవా, నేను నీ దగ్గరికి వస్తున్నాను రాజా. దేవా, ఈ రాత్రి వేళ నేను తిరిగి వస్తున్నాను నాయనా. ఈ రాత్రి నేను నీ యొక్క ప్రేమను పొందుకోవడానికి వస్తున్నాను. దేవా, తప్పిపోయినటువంటి కుమారుడు వలె నేను దూరంగా ఉన్నానేమో, నా మనసు విరిగిపోయిందేమో. ఎస్, ఐ సీ పీపుల్ స్టాండింగ్. వెరీ గుడ్. లేచి నిలబడండి. దేవునికి నీ యొక్క ప్రథమ స్థానము తిరిగి ఇవ్వగలవా? ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగైతే తిరిగి వచ్చినప్పుడు తన యొక్క తండ్రి ఎలాగైతే తన యొక్క కృపను చూపించాడో, నీవు అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితంలో చాలా శ్రమలు ఉన్నాయండి, నా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఆ యొక్క సమస్యలకి అసలు అంతే లేదు, నేను ఏం చేసినా ఎప్పటికీ వర్కౌట్ అవ్వదండి అని అనుకుంటున్నావేమో. కానీ రాత్రి వేళ దేవుడు చెప్తున్నాడు, నా కృప నిన్ను మారుస్తుంది, నా కృప నీ జీవితాన్ని మారుస్తుంది. నీవు 20 ఏళ్ళ పాటు పడినటువంటి శ్రమ ఈ రాత్రితోనే మారబోతుంది. ఆయన పాదాల చెంతకు పడు, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క కృప విరిగిపోయినటువంటి నీ యొక్క కుటుంబాన్ని తిరిగి కలుపుతుంది. ఈ రాత్రి వేళ నీ యొక్క స్వస్థతను
నీకు తిరిగి ఇవ్వబోతుంది. దేవుని యొక్క కృప నీకు ఆర్థిక ఇబ్బందుల నుండి నిన్ను తొలగిస్తుంది. దేవుని యొక్క కృప నీకు రక్షణను ఇస్తుంది. దేవా, ఈ రాత్రి వేళ ప్రభువా, నీ ప్రజలు నీ వద్దకు వచ్చుచుండగా దేవా, నీ యొక్క కృపను విడుదల పరచమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఇక్కడ ఉన్నటువంటి రైతుల కొరకు ప్రార్థిస్తున్నాము, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాము, వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ గ్రామం పైననైనా నీ కృప నీ ఉంచుమయ్యా. దేవా, ఎవరెవరైతే తిరిగి నీ దగ్గరికి మరలా తిరిగి రావాలని ఆశపడుతున్నారు, దేవా, నీవు వారిని స్వీకరిస్తావనేటువంటి ధైర్యమునైనా ఈ రాత్రి నీవు మాకు దయచేస్తున్నందుకు వందనాలు.